ఎన్సీఆర్ లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. 54% పైగా ఇళ్లలో కనీసం ఒక్కరికైనా ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. పలు నివేదికల ప్రకారం ఆయా ప్రాంతాల్లోని 54% ఇళ్లలో కనీసం ఒక్కరికైనా స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్-19 తరహాలోనే ఉన్న ఈ లక్షణాల కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఫలితంగా ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితులు చూసి అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తారు. అనూహ్య మార్పులు ఏవైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు అయితే గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు స్వైన్ ఫ్లూ కేసులు దేశ రాజధానిలో వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. గతంలో ఈ లక్షణాలు 5 నుంచి 7 రోజుల వరకు ఉండగా ఇప్పుడు సుమారు 10 రోజుల పాటు రోగులు వివిధ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు రోగులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండటం, ఛాతీలో నొప్పి వంటి అదనపు లక్షణాలు కొత్తగా కనిపిస్తున్నాయి. గత సీజనల్ వ్యాధులతో పోల్చితే ఇది అతిపెద్ద మార్పు. H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధి ఈ స్వైన్ ఫ్లూ. ఇది పందుల నుంచి మనుషుల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు సాధారణ ఫ్లూ లానే మనుషుల మధ్య వ్యాప్తి చెందుతోంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీరంలో నొప్పులు, వనకడం, అప్పుడప్పుడు డయేరియా వంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలు. H1N1 ని నివారించేందుకు ఉన్న బెస్ట్ ఆప్షన్ వ్యాక్సినేషన్, టీకా వేయించుకోవడం. రద్దీ అధికంగా ఉన్న చోట మాస్కులు ధరించాలి. వెంటిలేషన్ సరిగ్గా లేని చోట మంచి క్వాలిటీ మాస్కులను ధరించండి. దీనివల్ల వ్యాధిని కాస్తైనా నివారించవచ్చు. చేతులను ఎప్పటికప్పుడు కడగండి. మరీ ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ముట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలి. ఊపిరితిత్తులు సరిగ్గా ఉండాలంటే ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. వైద్యులను సంప్రదించండి. మీలో ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.